మీకు తెలుసా, బైబిల్లో ఉన్న దేవుని పేరు యహ్వే. మనిషి తీసుకునే శ్వాసతో సంబంధం ఉండవచ్చని కొంతమంది పండితులు సూచిస్తున్నారు. ఇది ఒక ఆసక్తికరమైన ఆలోచన. హెబ్రూ బైబిల్లో దేవుని పవిత్ర నామం YHWH. ఇది 4 అక్షరాలు కాబట్టి దీనిని టెట్రాగ్రామటల్ అని పిలుస్తారు. పురాతన యూదులు ఈ పేరును అంత పవిత్రంగా భావించేవారు. కాబట్టి వారు దీన్ని పలకకుండా అడోనై అని చదివేవారు. అందుకే అసలు ఉచ్చారణ పూర్తిగా ఖచ్చితంగా మనకు తెలియదు. చాలామంది పండితులు దీనిని యాహ్వే అని ఉచ్చరిస్తారు. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఇలా చెప్పాడు, ఐ యామ్ హూ ఐ యామ్, అంటే దేవుడు స్వయంగా ఉన్నవాడు, జీవానికి మూలమైనవాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనిషిలో జీవశ్వాసను ఊదాడు. ఆ క్షణం నుండి మనిషి జీవితం దేవుడిచ్చిన శ్వాస మీదే ఆధారపడి ఉంది. కొంతమంది క్రైస్తవ ఉపాధ్యాయులు ఇలా చెబుతారు, YHWH అనే ధ్వని లోపలికి తీసుకునే శ్వాస మరియు బయటకు విడిచే శ్వాసలా వినిపిస్తుంది. అందుకే వారు ఇలా ప్రతిబింబిస్తారు. మనము ప్రతిసారి ఊపిరి తీసుకున్నప్పుడు దేవుడిచ్చిన జీవాన్ని గుర్తు చేసుకుంటున్నాము. మన మొదటి శ్వాస నుండి మన చివరి శ్వాస వరకు మన జీవితమంతా దేవుని వరమే. దేవుడు దూరంలో లేడు, మన శ్వాసంత దగ్గరగా ఉన్నాడు. ఇలాంటి బైబిల్ విషయాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.